చూడండి ఎన్ని మూగజీవులు ఎదురు చూస్తున్నాయో అన్నం కోసం. ఇవాళ కొంచెం డాగ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి షెల్టర్లో ఉన్నదాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి లేట్ అయింది. కొంచెం మన కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే కింద పెట్టే వరకు కూడా అవి ఆగవన్నమాట, చేయి పట్టేసుకుంటే. అందుకని కొంచెం ఫోర్స్గా కింద పెట్టాల్సి వస్తుంది. రోజు మనం ఇన్నిటికి కడుపు నింపుతున్నాము. ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి పెట్టే దగ్గర. కాకపోతే మనం వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కడుపు నింపలేకపోతున్నాము. అవి పాపం ఫుడ్ దగ్గర ఏంటంటే వాటికి అవే కొట్టుకుంటుంటాయి, కానీ తింటుంటాయి. కడుపు నింపుకోవడం కోసం అవి వాటి తిప్పలు అవి పడుతున్నాయి. బట్ దేనిదైనా ఆకలే కదా, మనం ఆ వేలో చూస్తే కనుక మన కోపం రాదు. ఇవన్నీ బయట ఉండేవే అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మనం అన్నం పెట్టాక కొన్ని వెళ్ళిపోతాయి, మళ్ళీ కొన్ని మాత్రం ఇక్కడే ఉండిపోతాయి. మా ఇంటి చుట్టూ ఇంకా ఇవే ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని చెట్లలో ఉన్నాయి, మీకు చెట్లు అడ్డంగా ఉన్నాయి కనిపించట్లేదు. ఎవరన్నా హెల్ప్ చేస్తే మేము ఇంకా పెట్టగలుగుతాము. ఇంకా ఇప్పుడు 10 పెట్టే చోట 20 వస్తున్నాయి, కానీ అలాంటి చోట మేము 10 పెడుతుంటే అవి ఫుడ్ కోసం వాటికి ఆకలి తీరట్లేదు. అలాంటి వాటికి ఎవరైనా హెల్ప్ చేస్తే మేము ఇంకా 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 పెట్టాలని అనుకుంటున్నాము. రెస్క్యూస్కి కూడా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మాకైతే. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి కాల్స్, సింగరాయకొండ నుంచి. బట్ మనము ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న సోర్సెస్ని బట్టి వాటికి ఎక్కువ మేము చేయలేకపోతున్నాము. ఎవరైనా హెల్ప్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ డాగ్స్ని రెస్క్యూ చేయడము, వాటికి షెల్టర్ ఇవ్వడం చేయగలుగుతామండి. అందరూ ప్రత్యక్షంగా పాల్గొని చేయలేకపోవచ్చు. బట్ మాలాంటి వాళ్ళకి ఏదన్నా పాలు, పెరుగు, రైసు ఇలాంటివి డొనేట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్ళి చేయగలుగుతాము. ఇంకా కొన్నిటికి ఆకలి తీర్చగలుగుతాము. అది కొంచెం మీరు ఆలోచించి మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి.